అందుకే నేను ఒకటే చెప్పాను, 21 మంది నేను పొత్తుల్లో కూడా నేను మాట్లాడి ఒకటి చెప్పాను, నాకు మొదటి ప్రాధాన్యత నా 21 మంది ఎమ్మెల్యేలు గట్టిగా పోరాడారు. ఆ 21 మందికి మాత్రం రాజీ లేదు, ఈ సీట్లు నేను డిస్కస్ చేయని చెప్పి ఆ 21 మంది ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో నేను ఆ నిర్ణయం చేశాను. అలాంటివి వచ్చాయి. కడాన జ్యుడిషియరీని మీరు చూశారు. నిన్న కూడా జ్యుడిషియరీ ఇసుక విషయంలో మాట్లాడినప్పుడు ఏంటి రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఎక్కడికి పోతున్నారు, ఎంత కమ్ముతున్నారంటే నిన్న కూడా నేను చూశాను. కడాన కోర్టు ఆదేశాల ప్రకారం యథేచ్ఛగా వీళ్ళు ఇసుకంతా కూడా దొంగ వ్యాపారం చేస్తామంటే ఇప్పుడు రికార్డులు పంపేయమంటున్నారు. కడాన రికార్డులు కూడా తెప్పించారు. కోర్టు అనుకుంటే కూడా న్యాయమూర్తులు కోప్పడినా కనీసం రికార్డులు ఇవ్వలేని పరిస్థితి వస్తే, కడాన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేకపోతే ఎంతమంది ఆఫీసర్ని కోర్టుకు పిలిపించి పని చేస్తారా లేకపోతే కంటెంప్ట్ కింద మీరు జైలుకు పోతారంటే అప్పుడు కొన్ని పనులు చేశారు. ఎంతమంది చేయగలుగుతారు ఈ పని? ఎంత ఓపికగా ఫైట్ చేయగలుగుతాం? ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది? ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి, ట్యాక్స్ పేయర్స్ మనీ ఉంది, వందల వేల కోట్ల రూపాయలు లాయర్స్ ఖర్చు పెట్టారు. కష్టార్జితం మనం ఖర్చు పెడితే రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఓసారి లోపలికి వేస్తున్నారు, బెదిరిస్తున్నారు, చాలా జరిగే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగేది మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అధికారం ఉంది, నేర చరిత్ర ఉంది, డబ్బులుంది, ఈ మూడుతో ఏమైనా చేయొచ్చనే ధీమాతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఎవ్రీడే మనం చూస్తున్నాం వాలంటీర్లు. అయితే అర్థం కావడంలా, ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత అందరికీ ధైర్యం వచ్చింది, ఒక్కొక్కరే వస్తున్నారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ పోరాటం మీకోసరం నా కోసమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే పోరాటం. కాబట్టి ఈరోజు లోకసత్తా ఎట్లయితే వచ్చారో ఈ రాష్ట్రంలో ఉండే అన్ని అసోసియేషన్స్ ముందుకు రావాలి, అందరు వ్యక్తులు ముందుకు రావాలి, అని కుల సంఘాలుంటే కుల సంఘాలు రావాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే మళ్ళా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. చెప్పేటన్ని అబద్ధాలు.